హాయ్ అండి. హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టేసిన తర్వాత మన కత్తిపోటు పొడిచేది ఉంది కదా! గుణపం దింపినట్టుగా కడుపులో అలా దింపేసిర్రు. వాళ్ళు వచ్చిర్రు, మొత్తం 7గురు వచ్చిర్రు. శశి వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసిర్రు. వచ్చేసిన తర్వాత వాళ్ళు నామినేషన్ అనేది ప్రాసెస్ మొదలుపెట్టిర్రు. ఫస్ట్ వచ్చిన తర్వాత రీతును ఫ్లోరా నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత డెమన్ను భరణి గారు నామినేషన్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ నామినేషన్ చేయడం జరిగింది. తనుజ మాధురి గారు నామినేషన్ చేయడం జరిగింది. ఈమాన్యులు కెప్టెన్ పవర్తోని తనుజ నామినేషన్ చేయడం జరిగింది. సంజనను ప్రియా నామినేషన్ చేయడం జరిగింది. శ్రీజ వచ్చేసి మన కళ్యాణ్ నామినేషన్ చేయడం జరిగింది. మనీష్ కళ్యాణ్ నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు మళ్ళీ మాస్క్ మ్యాను తనుజ నామినేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా నామినేషన్లకి మొత్తం 7గురు నామినేషన్లోకి వచ్చారు. ఆ 7గురు ఎవరైనా చూసినట్లయితే ప్రస్తుతానికైతే 7గురు వచ్చారు. ఇంకా కూడా పెరగవచ్చు. ఎందుకంటే ఇంకా ఇది 2 ఓట్లతో ఇంకా 2 వేస్తూ ఉంటారు కదా, ఎవరెవరిని ఇట్లా చేసారు, ఏ పాయింట్లతో చేశారు అనేది మనం రేపు మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికైతే 7గురు నామినేషన్లోకి వచ్చారు. రామును కళ్యాణ్ నామినేషన్ చేసిండు కదా, 7గురు నామినేషన్లు అయ్యారు మొత్తము. 7గురులో తనుజ, రీతు, సంజన, డెమాన్ పవను, మాధురి, కళ్యాణ్, రాము ఈ 7గురు నామినేషన్లోకి వచ్చారు. దాని తర్వాత ఈ వచ్చినటువంటి 7గురు నామినేషన్లు ఒకరు నామినేషన్ చేసుకోవడం జరిగింది. హౌజులు ఉన్న వాళ్ళు కూడా నామినేషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు హౌజ్లో ఉంటారు. 1 వీక్ 2 వీక్స్ నామినేషన్ చేసిన తర్వాత కూడా హౌజ్లో ఉంటారు. వీళ్ళతో పాటు గేమ్లు ఆడతారు, అన్నీ చేస్తారు. వీళ్ళు కూడా నామినేషన్లోకి వస్తారు. ఎవరికి ఓటింగు ఎక్కువ పడితే వాళ్ళు హౌజ్లో ఉంటారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది 2 వారాల తర్వాత. అది నాకు తెలిసి అయ్యే ఛాన్స్ వచ్చి అమ్మాయి శ్రీజకు అన్ఫేర్ జరిగిందని చెప్పేసి అన్నారు కాబట్టి శ్రీజ తర్వాత భరణి గారు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. భరణి గారు శ్రీజకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక భరణి గారు మిస్ అయ్యారంటే ప్రియకు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాబట్టి అదే భరణి గారి కన్నా ప్రియ కన్నా వీళ్ళిద్దరిట్లో ఒకరికి శ్రీజ అయితే కన్ఫామ్ అన్నట్టు పెడుతూ అక్కడ శ్రీజ కన్ఫామ్గా ఉంటుంది. ఇది నామినేషన్లో రేపు మన నామినేషన్లో రచ్చ చూడబోతున్నాం. ఎవరెవరికి మధ్య ఇంకెలాంటి పాయింట్లు జరిగినాయి, ఎట్లాంటి పాయింట్లతో నామినేషన్ చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజు అయితే బిగ్ బాస్ చేసినదైతే నాకు నచ్చలేదు. కళ్యాణ్ విషయంలో మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు, కళ్యాణ్ ఇలాంటి లవ్ ట్రాక్లు అని చెప్పేసి పెట్టుకుంటే మాత్రం కళ్యాణ్ని విన్నర్ క్వాలిటీస్ నుంచి డౌన్ పడిపోతాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండు, నేను ఫ్రెండ్ అనుకున్నా అని చెప్పేసి అంటే బాగుండు, సారీ అని చెప్పేసి అన్నాడు. కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది, ఇవన్నీ ఎందుకు సోది సొత్తపార్థం అంత అవసరం లేదు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకా చెప్పాలనుకుంటున్నావు అంటే అమ్మాయి వద్దు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఆపేసింది. మరి నువ్వు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి తన జన ఆపి మరి అడిగితే ఏం లేదు సార్ నాకు ఆడికి క్లారిటీ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పాలి. ఇంకేమన్నా నువ్వు ఇబ్బంది పడుతున్నావా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి నాగార్జున గారు అడగడం కూడా చెండాలంగా అనిపించింది నాకైతే. ఎందుకు ఏంది ఆ అమ్మాయికి 10 years గ్యాప్, ఏజ్ గ్యాప్ కనపడుతుంటే కొంచెమని ఆలోచించారు. ఏం లవ్ ట్రాక్లు ఆల్రెడీ ఆ రీతు చౌదరి డెమన్ పవర్కి వీక మేము వాళ్ళ రస చూడలేక చేస్తాను హౌస్లో. మళ్ళీ ఇది ఒక కొత్తగా కోణం కనిపెట్టడం ఎందుకు, అమ్మాయికి ఇబ్బంది పడుతుందని అది ఇంకా బయటికి చెప్పాలి. ఏమైనా ఇబ్బంది పడుతున్నాం అడగడం ఎందుకు, మీకు తెలుస్తలేదా, మీరు చూస్తలేరా, ఇలాంటి అడగడం అనేది నాకు బాగా అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది